హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. సినిమాలు తగ్గేసరికి మొత్తం విప్పేస్తోంది. చూడ్డానికి సోసోగా ఉన్న అజంతా శిల్పం లాంటి ఫిజిక్తో కంటి చూపు తిప్పుకొనివ్వదు పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో రాత్రికి రాత్రి స్టార్లా మారిన రకుల్ ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో చేసింది. అయితే ఎంత ఫాస్ట్గా అయితే ఎదిగిందో అంతే ఫాస్ట్గా కింద పడిపోయింది. పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి కత్తి లాంటి కన్నెపిట్టెలు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. దీంతో రకుల్కి తెలియకుండానే ఆఫర్లు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి టైంలో అందరూ వాడే అస్త్రాన్ని బయటకు తీసింది రకుల్. ఫిట్నెస్ పేరుతో జిమ్కి వెళ్ళి సైజ్ 0 చేసింది. సైజ్ 0 షేప్ తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటే ఆఫర్లు రావు కదా, అందుకే వాటిని ఫోటోలు తీసి ట్విట్టర్లో అప్డేట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా అందరను ఆరబోస్తూ ఒక పిక్ తీసి ఆశగా అవకాశాల కోసం చూస్తోంది. ఫోటోలు పెట్టడం తప్పలేదు, కానీ ఇలా కరువు పట్టినట్లు జిమ్ చేస్తే సైజ్ 0 సంగతి దేవుడెరుగు, కానీ అవకాశాలు మాత్రం రావనే విషయాన్ని ఇంకా రకుల్కి ఎవరూ చెప్పినట్లు లేరు. మన తెలుగులో బుద్దుగా ఉంటేనే అవకాశాలు ఎక్కువగా వస్తాయని, బక్క చిక్కితే తొందరగా పెట్టేబేడ సర్దుకోవాల్సిన అవసరం ఉందని రకుల్ ఎప్పటికీ గుర్తిస్తుందో మరి.